దసరా సెలవులు బతుకమ్మ పండుగకు వీకెండ్ తోడు కావడంతో స్వగ్రామాలకు ప్రజలు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి తమ సొంత ప్రాంతాలకు ప్రజలు వెళ్తుండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర 18 గేట్లలో 10 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపిస్తున్నారు. దసరా సెలవులు బతుకమ్మ పండుగకు వీకెండ్ తోడు కావడంతో స్వగ్రామాలకు ప్రజలు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి తమ సొంత ప్రాంతాలకు ప్రజలు వెళ్తుండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర 18 గేట్లలో 10 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పెద్ద ఎత్తున వాహనాల రద్దీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది కదా పంతంగి టోల్ ప్లాజా వద్ద, ఏంటి అప్డేట్స్? నవీన్, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దసరా సెలవులు ఈ రోజు నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు ఉండడంతో నిన్న సాయంత్రం నుంచే వాహనాల రద్దీ అయితే హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై కొనసాగుతా ఉంది. నిన్న నైట్ అదేవిధంగా ఈ రోజు ఉదయం కూడా భారీగా వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీ వైపు తరలి వెళ్లాయి. దీంతో ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వైపు వెళ్లేందుకు మొదటి టోల్ ప్లాజా అయినటువంటి చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అయితే బార్లు తీరాయి. అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు అయితే బార్లు తీరిన పరిస్థితి ఉంది. మొత్తంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లేటటువంటి వాహనాల రద్దీ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి బూతుల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. ఎక్కువగా ఉన్నటువంటి బూతుల్లో దాదాపుగా పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూతులకు గాను దాదాపుగా 10 విజయవాడ వైపు తెరిచారు, మిగతా 6 హైదరాబాద్ వైపు తెరిచారు. అదేవిధంగా కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా 14 టోల్ బూత్లకు సంబంధించి కూడా 10 విజయవాడ వైపు, 4 హైదరాబాద్ వైపు తెరిచారు. మొత్తంగా ఈ రోజు సాయంత్రానికి కూడా మరింతగా వాహనాల రద్దీ అయితే పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి దసరా సెలవులు, అదేవిధంగా వీకెండ్ కావడంతో హైదరాబాద్ విజయవాడ 65 జాతీయ రహదారిపై ఎక్కువగా వాహనాల రద్దీ ఉంది. అదేవిధంగా మాడుగులపట్టు టోల్ ప్లాజా కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ బీపీ నగర్ టోల్ ప్లాజా వద్ద, గూడూరు టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై మాత్రం వాహనాల రద్దీ కొనసాగుతా ఉంది. ముఖ్యంగా చౌటుప్పల్, అదేవిధంగా టౌన్ లో పాటు అదేవిధంగా చిట్యాల గుండ్రాపల్లి వద్ద జరుగుతున్నటువంటి అండర్ పాస్ వెహికల్స్ నిర్మాణాల వద్ద, సర్వీస్ రోడ్ల వద్ద కొంత ట్రాఫిక్ అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మిగతా పోలిస్తే ఆ ట్రాఫిక్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. మరి సాయంత్రానికి మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రవి.